దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడిచ్చిన కృప పట్టుకుని మాట చెప్పుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 27 కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన కానీ యెహోవా నన్ను శారదీసును. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు రాసిన కీర్తనలో దావీదు ఏమనంటే, నా తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు కానీ యెహోవా నన్ను శారదీసును. అలాగే నీ పరిస్థితులు కూడా, నీ తల్లి అవ్వచ్చు, నీ తండ్రి అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, అందరూ విడిచిపెట్టేశారా? నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు. నీకున్న పరిస్థితి పది సేదరించుకున్నారా? వీడి బతికింతే, వీడి జీవితం ఇంతే అని అన్నారా? నువ్వు భయపడకు. నువ్వు అనుకుంటున్నావు, నాకెవరు లేరు, నా జీవితం ఏంటి, నా బతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరివాడైపోయాను అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు భయపడకు. యేసయ్య నీ తోడుగా ఉన్నాడు, యేసయ్య నీతో ఉన్నాడు. నువ్వు ఎంత కుమిలిపోతున్నావో, ఎంత కన్నీరు ఉన్నావో, ఎంత ఆవేదన ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు ఇంక నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? యేసయ్య నీతో ఉన్నాడు. యేసయ్య నీ బతుకు మారుస్తాడు. యేసయ్య నీ జీవితం మారుస్తాడు. యేసయ్య నీ పరిస్థితి మారుతాడు. యేసయ్య నీ సమస్యను దేవుడు తీసివేస్తున్నాడు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు. ఆయన నీతో మాట్లాడుతూ ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ అంటున్నాడు. ఆయన ఎందుకు దిగులు పడుతున్నావు? అందరూ విడిచిపెట్టేశారా? అందరినీ తుడకరించారా? కానీ యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఈయన దేవుడికి మొరపెడితే దీని పట్ల గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఈ చిన్న ఒక్క పరిస్థితి దేవుడు దీవించును గాక. ఆమేన్.